వ్యవస్థలో అవినీతి పెరిగిపోయిందా? సామాన్యుడి కష్టార్జితాన్ని అధికారులు జలగల్లా పీడిస్తున్నారా? సర్కారు జీతం తింటూ అక్రమ సంపాదనకు బానిసలవుతున్న ఆ వైట్ కాలర్ నేరగాళ్ళెవరు? తాజాగా తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ జరిపినటువంటి మెరుపు దాడులు విస్తుపోయే నిజాలను బయటపెట్టాయి. విద్యుత్ శాఖ నుండి ఎక్సైజ్ శాఖ వరకు, మీ సేవా నిర్వాహకుల నుండి అధికారుల వరకు ఈ నెట్వర్క్ ఎంత బలంగా ఉంది? అసలు సామాన్యుడికి అండగా ఉండాల్సినటువంటి వ్యవస్థలే అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఎలా మారాయి? నోట్ల కట్టల కోసం చేతులు దాల్చినటువంటి ఆ అవినీతి తిమింగలాల జాతకం రిపోర్ట్ ఇప్పుడు మీకోసం. నల్గొండ జిల్లా దేవరకొండలో వెలుగు చూసిన ఈ క్రైమ్ స్టోరీ అవినీతి పరాకాష్ఠకు నిదర్శనం. ఒక కాంట్రాక్టర్ ఎండనక వాననక కష్టపడి గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తే ఆ పనుల బిల్లులు పాస్ చేయడానికి కూడా కమిషన్ అడిగేటువంటి నీచ స్థితికి చేరారు కొందరు అధికారులు. దేవరకొండ సబ్ డివిజన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏడీఈగా పనిచేస్తున్న సైదులు 10 లక్షల రూపాయల బిల్లు మంజూరు కోసం 30,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. ఇది కేవలం ఒక్క అధికారి ఆగడమే కాదు, వ్యవస్థలో పాతుకుపోయిన జాడ్యం. బిల్లుల క్లియరెన్స్ కోసం సామాన్యులను ఇబ్బంది పెడుతూ పర్సంటీజీల కోసం కక్కుర్తిపడ్డ ఈ అధికారిని ఏసీబీ బృందం పక్కా ప్లాన్తో ట్రాప్ చేసింది. నోట్ల కట్టలు చేతులు మారుతున్నటువంటి సమయంలో మెరుపు వేగంతో ఎంట్రీ ఇచ్చిన అధికారులు రెడ్ హ్యాండెడ్గా నిందితుడిని పట్టుకున్నారు. దిల్సుఖ్ నగర్లోని అతని నివాసంలో సోదాలు చేస్తుంటే దొరికిన అక్రమ ఆధారాలు చూసి అధికారులే విస్తుపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఈ అవినీతి అధికారి బండారం బయటపడడంతో విద్యుత్ శాఖలో ఇప్పుడు కలకలం రేగుతోంది. ఏసీబీ దాడులతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అవినీతి వైరస్ కేవలం విద్యుత్ శాఖకే పరిమితం కాలేదు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఎక్సైజ్ శాఖ అక్రమాల గుట్టు కూడా రట్టయింది. మద్నూర్ మండల కేంద్రంలోని కల్లు కాంపౌండ్ను పాత చోటు నుంచి కొత్త స్థలానికి మార్చడానికి, దానికి సంబంధించిన అనుమతులు ఇవ్వడానికి ఎక్సైజ్ సీఐ దీను సత్యనారాయణ ఏకంగా 3 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు. కల్లు సంఘాల ప్రతినిధుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ బృందం సీఐ తన సొంతింట్లోనే తొలి విడతగా 2 లక్షల రూపాయలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సీఐ బ్యాగ్లో లెక్క తేలని మరో 45,760 రూపాయల నగదు లభించడం అధికారులనే విస్తుపోయేలా చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఈ అవినీతి అధికారిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకు సేవలందించే మీ సేవా కేంద్రాలు కూడా ఇప్పుడు అక్రమాలకు అడ్డాగా మారాయి. హైదరాబాద్లోని ఖైరతాబాద్ నుంచి ఖమ్మం, వరంగల్కు ఏసీబీ అధికారులు ఒకేసారి 13 ప్రధాన సెంటర్లపై విరుచుకుపడ్డారు. ఇది కేవలం ఒకచోట జరిగిన పొరపాటు కాదు, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ప్రజల అత్యవసరాలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వం నిర్ణయించిన సర్వీస్ ఛార్జీల కంటే రెట్టింపు వసూలు చేస్తూ సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నారు. మంచిర్యాల్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కూడా ఈ ఆకస్మిక తనిఖీలు కొనసాగాయి. అధికారులకు అక్కడ ఎదురైనటువంటి దృశ్యాలు చూస్తే సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి డాక్యుమెంట్కు ఒక రేటు, ప్రతి సర్టిఫికెట్కు ఒక కమిషన్ అన్నట్లుగా ఈ దందా సాగుతోంది. ఇందులో ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేకుండా ఈ స్థాయిలో అక్రమాలు జరగడం అసాధ్యమన్న కోణంలో ఏసీబీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. మీ సేవా ముసుగులో జరుగుతున్న ఈ దోపిడీ వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులను వేటాడేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఒకేసారి ఇన్ని జిల్లాల్లో దాడులు జరగడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అల్వాల్లోని మీ సేవా కేంద్రం పక్కనే ఉన్న జిరాక్స్ సెంటర్లో దొరికిన ఆధారాలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. గుట్టల కొద్దీ ఖాళీ అటెస్టెడ్ సర్టిఫికెట్లు అక్కడ దర్శనమిచ్చాయి. అంటే అధికారుల సంతకాలు, స్టాంపులు ముందే వేసి ఉంచిన పత్రాలన్నమాట. కాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్ సర్టిఫికెట్లు మాత్రమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు కావలసిన ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను కూడా నకిలీగా తయారు చేస్తున్నారు. దీని వెనుక పెద్ద మాఫియానే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఖమ్మంలో అయితే ఏకంగా అనధికార వ్యక్తులే సర్టిఫికెట్లపై సంతకాలు చేస్తున్న వైనం బయటపడింది. ఏజెంట్లకు, మీ సేవా నిర్వాహకులకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్లు, యూపీఐ లావాదేవీలే వీరి పాపాలకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచాయి. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆడుకోకుండా
తప్పుడు ధృవీకరణ పత్రాలను మార్కెట్లో సరుకులు అమ్ముకుంటున్న ఈ కరప్షన్ గ్యాంగ్ గుట్టును ఏసీబీ రట్టు చేసింది. నోటరీ స్టాంపులు, ఖాళీ బాండ్ పేపర్లు సిద్ధంగా ఉంచుకుని నకిలీ పత్రాల దందాను 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగిస్తున్న అక్రమార్కుల ఆటలు ఇక సాగవు. డిజిటల్ ఎవిడెన్స్ సేకరించిన ఏసీబీ ఈ నెట్వర్క్ వెనుకున్నటువంటి అధికారులను కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగిన తీరు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించింది. ముందస్తు సమాచారంతో వ్యూహరచన చేసిన అధికారులు పలు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. నిందితులు తప్పించుకునే అవకాశం లేకుండా ప్రతి మూలను జల్లెడ పట్టారు. ముఖ్యంగా అల్వాల్ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత క్రింద క్రిమినల్ కేసులు నమోదు చేసి నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. సీజ్ చేసిన డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్లను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. అవినీతికి పాల్పడిన మీ సేవా కేంద్రాల లైసెన్సులను తక్షణమే రద్దు చేయాలని ఏసీబీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. ఏడీఈ సైదులు అక్రమ ఆస్తులపై కూడా అధికారులు దృష్టి సారించారు. చూసారుగా, సామాన్యుడి రక్తాన్ని పిండే ప్రతి ఒక్కరికి కాలం దగ్గర పడింది. అది విద్యుత్ శాఖ అధికారి అయినా, ఎక్సైజ్ సీఏ అయినా, లేక మీ సేవా సెంటర్ నిర్వాహకులైనా ఏసీబీ పంజా నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ప్రభుత్వ సేవలను సక్రమంగా అందించకుండా లంచాలను కోసం ఆశపడితే జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని ఈ ఘటనలు మరోసారి నిరూపిస్తున్నాయి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా లంచబడితే కనుక భయపడకుండా వెంటనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయండి. అవినీతి రహిత సమాజానం దిశగా ఇక మనమందరం కూడా అడుగు వేయాలి.